ఇంద్రకేలాద్రి మీద ఉన్న అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నా, మళ్ళీ నా ఫ్యామిలీ జోలికి కానీ నా జోలికి కానీ వస్తే కృష్ణా నదిలో పారేది నీరు కాదు, నెత్తురు. గుర్తుంచుకో. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవినాష్ 2.0. అండ్ ఈరోజు ఇంకొక మంచి రిలీజ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఆ రిలీజ్ ఏంటో కాదు, మన మాస్ మహారాజ్ది కృష్ణ మూవీ అనమాట రిలీజ్. ఇంకా తెలిసిందే కదా, హై ఎనర్జెటిక్ మూవీ అనమాట అది. అసలు రవితేజ గారి కెరియర్లోనే ది హయ్యెస్ట్ ఓపెనింగ్ కానీ, అంటే కొంచెం గట్టిగా ఆడిన సినిమా అది. అండ్ రవితేజ గారు అండ్ అలాగే బ్రహ్మానందం కెరియర్స్లోనే ది బెస్ట్ మూవీస్ అనమాట అవి. అలాంటి మూవీ మళ్ళీ రిలీజ్ అవుతుందంటే తెలుసు కదా ఇంకెలా ఉంటుంది, మాస్ ఉంటుంది అనమాట. రెస్పాన్స్ కానీ, ఆ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ కానీ, సీన్ రీక్రియేషన్స్ కానీ, అసలు సాంగ్స్ కానీ అసలు అదిరిపోతాయి అన్నమాట. అండ్ మెయిన్లీ మన రీమేక్ సాంగ్ ఉంటుంది కదా, తలపతి విజయ్దిని త్రిష గారిదిని, అప్పటి పోడే పోడే సాంగ్. సో ఆ సాంగ్కి థియేటర్ బ్లాస్ట్ అయిపోతాయి. నేనైతే ఎక్సైటింగ్ అనమాట. దాన్ని రికార్డ్ చేసి మీ ముందైతే పెట్టేస్తాను. ఖచ్చితంగా చూసి వీడియోని అయితే లైక్ చేసేయండి. అండ్ ఇంకా కాస్ట్ కోసం వచ్చేస్తే రవితేజ గారు, మాస్టర్ రవితేజ యాస్టీస్ ర్యాంపేజ్ ఉంటుంది. అండ్ అలాగే త్రిష గారు, బ్రహ్మానందం గారు. అండ్ ఇంకా డైరెక్టెడ్ బై తెలిసిందే కదా వివి నాయక్ గారు. అసలు అంటే యాక్షన్ మూవీస్కి అండ్ అలాగే ఫ్యాక్షన్ మూవీస్కి కేర్ ఆఫ్ అడ్రస్ అనమాట. వివి నాయక్ గారు అంత బాగుంటాయి. అసలు ఆయన మూవీస్ అన్నీ బాగుంటాయి. నాయక్ కానీ, చెన్నకేశవరెడ్డి కానీ, అండ్ అలాగే ఇంకా చాలా ఉంటాయి కదా, అసలు ఎదిరిపోతాయి అన్నమాట వివి నాయక్ గారిది. అండ్ మళ్ళీ ఇలాంటిది కామెడీ విత్ మాస్ మూవీ అనమాట ఇది. అసలు అదిరిపోతుంది. లవ్ స్టోరీ కానీ, అన్న రవితేజ అన్న కామెడీ కానీ పీక్స్ టాప్ నాచ్లో ఉంటాయి. అండ్ దట్టు దానికి తోడయ్యారు బ్రహ్మానందం గారు. అదిరిపోద్ది అసలు. బాగుంది అని చెప్పి ఆ సీన్లు కానీ, వేణుమాధవ్ గారితో సీన్లు కానీ అదిరిపోతాయి అనమాట మూవీ మొత్తం. సో ఆ సీన్లన్నీ మళ్ళీ చూద్దాం బిగ్ స్క్రీన్ మీద. 2008లో అనుకుంటా నాకు తెలిసేది వచ్చింది. అండ్ చాలా రోజులు అయిపోయింది, చాలా ఇయర్స్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం అది విట్నెస్ చేసేద్దాం మనమైతే. సో మనమైతే మన థియేటర్ షో వచ్చేసి 11:30కి. అసలు మార్నింగ్ 8కి ఇచ్చారు, బట్ ఆ షో క్యాన్సిల్ చేసేసి 11:30 షోకి ఇచ్చారు. పర్వాలేదు, అయినా కూడా మేనేజబుల్లే. వెళ్దాం అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళినా కన్నా 11:30కి వెళ్ళడం బెస్ట్ కొంచెం. సో మన థియేటర్ వచ్చేసి మళ్ళీ పద్మప్రియే, ఎందుకంటే ఇక్కడ రిలీజ్లో ఎక్కువ తీసుకునేది అదే. సో జనాలు కూడా ఎక్కువ రిలీజ్కి దానికే వస్తారు కాబట్టి మనం కూడా దానికి వెళ్ళిపోయి సెలబ్రేషన్స్ అయితే రికార్డ్ చేసి మీద ముందు పెట్టేస్తాను. సో లెట్ గెట్ స్టార్ట్ ద బ్లాగ్. చలో. మళ్ళీ రాడ్ డేస్ అవుతుంది సూర్యంలో. అసలు చవరు కూడా నల్లగా అయిపోయింది. షర్ట్ డార్క్ షర్ట్ అయిపోయింది, పింక్ వేస్తే డార్క్ పింక్ అయిపోతుంది. కూలోడ్ అయిపోయినట్టు అయిపోయింది. జస్ట్ వీడియో రికార్డ్ చేశాను, ఏదో కూర్చొని తిన్నట్టు మొత్తం తడిసిపోయాయి. ఎలా అయిపోయినా బై గ్రాప్ చేయాల్సి వస్తుంది. టాడా. అందరూ రీక్రియేషన్కి వెళ్తే మనం మాత్రం డైలాగ్ చెప్తాం అనమాట. సో నా ఫేవరెట్ అండ్ అలాగే దానికి రీక్రియేషన్ చేద్దాం అనుకుంటే మన ఇంట్రోవర్ట్గా అవ్వదు. సో ఇక్కడే చెప్పేస్తాను. బాబు రెడీ బాబు రికార్డింగ్. సో స్టార్ట్ రికార్డింగ్. ఇంద్రకేలాద్రి మీద ఉన్న అమ్మవారు సాక్షిగా చెప్తున్నా, మళ్ళీ నా ఫ్యామిలీ జోలికి కానీ నా జోలికి కానీ వస్తే కృష్ణా నదిలో పారేది నీళ్లు కాదు, నీ నెత్తురు. చిటికలే ఎలా చెప్పాను, పోలే అదిరిపోలే. థియేటర్లో అయితే చెప్పులు పడతాయి, అందుకే ఇక్కడ చెప్పేసాను. సో లేట్ అయిపోతుంది, స్టార్ట్ అయిపోదాం. అంతమాత్రం నేను వేస్తున్నాను అడిగా కాకపోతే నీట్గా గొడుగు వేసుకుని తిరిగేస్తున్నాను. మనం కూడా అంబ్రెల్లా లాంటి ప్లాన్ చేయాలి బైక్ అంబ్రెల్లా. ఎందుకంటే మనం నడుచుకుని వెళ్ళలేం కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు చూసినా. టీచర్ కాల్ బ్యాక్ కూడా మనం బండి మీద వెళ్తాం స్టైల్గా. అలాంటప్పుడు మనకి బైక్ అంబ్రెల్లా ఇస్ బెటర్. ఈ అంబ్రెల్లా కన్నా బైక్ అంబ్రెల్లా ఇస్ బెటర్. సో ఆ డైలాగ్ చెప్పేసాం కదా, సో ఆ డైలాగ్ మళ్ళీ థియేటర్లో రీక్రియేట్ చేద్దానికి ట్రై చేద్దాం. అసలు ఎలా ఉంటుందో థియేటర్ అట్లా. థియేటర్లో వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడ స్నానం చేస్తున్నాం, ఆల్రెడీ ఇంట్లో చేసాం, బట్ సూర్యదేవుడు కూడా బయటకు వచ్చి నా ఫ్రెండ్స్ అందరూ అనుకుంటారు ముస్టోడు అనుకుంటున్నాము. ఈ క్లీనర్ వచ్చాడు అనుకుంటారు భయ్య, లారీ క్లీనర్, బస్ క్లీనర్.
పంజాబ్ లారీ డ్రైవర్ల ఏంట్రా లుంగి? D78 అది మొత్తం ఖాళీ బ్రాంచ్ మొత్తం ఖాళీ భయ్యా. గట్టి కొడితే 10 మంది ఉంటారు. ఏంటి సినిమా కృష్ణ సినిమాకి ఇలా అయిపోయింది. ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే చూద్దాం. ఇంద్రకీలాద్రి మీద ఉన్న అమ్మవారి మీద టెస్ట్ చెప్తున్నా. మళ్ళీ నా ఫ్యామిలీ జోలికి కానీ నా జోలికి కానీ వస్తే కృష్ణా నదిలో పారేది నీరు కాదు, నెత్తురు. గుర్తుంచుకో. వస్తున్నాను ఉండవే. బాబీ గారు ఏంట్రా ఇప్పుడు టిఫిన్ బయటకి చేయమంటారా ఇక్కడ చేయమంటారా? నా నెత్తి మీద చేయరా. ప్రశాంతంగా టిఫిన్ కొడతాను నువ్వా? బయటకెళ్ళి చేయి. ఆయన పక్కన పెట్టుకుంటే ఎండగా ఉన్న ఎడారిలో చెప్పులు లేకుండా సింగిల్ గా తిరుగుతున్నట్టు ఉంటుంది. సినిమా అయిపోయింది ఫ్రెండ్స్, ఇంటికి వెళ్దాం. తిరుపతికి టాక్ పాజిటివ్ టాక్ రాబడికి మొత్తం అందరూ వెళ్తారనమాట. సో చూసాను నిన్నంతా ఖాళీగా ఉంది. బట్ ఈరోజు అయితే మాత్రం జనం 2 థియేటర్స్లోనే ఫుల్ రష్గా ఉన్నది. మంచిదే కదా, జనాలు అయితే మనం అనుకున్నట్టు థియేటర్స్కి అయితే వస్తున్నారు మళ్ళీ. సో ఇదైతే చిన్న ఇగ్నైట్ అయితే చేసింది జనాల్ని. ఇంకా పెద్దతో మొత్తం ఫ్లేమ్ అప్ అవుతుంది అనమాట. జనాలు మళ్ళీ థియేటర్స్కి వస్తారు, చూస్తారు. ఆ మెచ్చి అయితే బ్రేక్ అవుతుంది అనమాట. ఎందుకంటే జనాలు ఓటీటీస్కి పరిమితం అయిపోయారు, ఇంకా రావట్లేదు అని చాలామంది ఇంకా నమ్మేశారు. బట్ అది రాంగ్ అని చెప్పి ఈ సినిమా స్టార్ట్ చేసింది సూర్య మూవీ. అండ్ ఇంకా ఈ మూవీతో స్టార్ట్ అయ్యి ఇంకా పెద్ద మూవీతో ఇంకా క్లారిటీ తీసుకొచ్చేస్తుంది అనమాట. చూద్దాం అసలు ఏం జరుగుతుందో. పక్కా నేనైతే కన్ఫర్మ్, ఇంకా చూద్దాం ఏం జరుగుతుందో. సో అందరూ పెద్ద మూవీకి ఎక్స్పెక్టేషన్స్ పెట్టించుకున్నారు. అందరూ వెయిటింగ్ ఫర్ పెద్ద మూవీ. అందరూ ఇంకా బుచ్చిబాబు మీదే ఆధారపడ్డారు. ప్రొడ్యూసర్స్ కానీ థియేటర్స్ ఓనర్స్ కానీ అందరూ. బయట జరుగుతున్న కాంట్రవర్సీలు కూడా చాలా గట్టిగా ఉన్నాయి కదా. థియేటర్ ఓనర్స్ వర్సెస్ ప్రొడ్యూసర్స్. సో డిస్ట్రిబ్యూటర్స్కి మొత్తం గొడవ అవుతుంది. చూద్దాం అసలు ఏం జరుగుతుంది. ఇవన్నీ గట్టిగా అయితే మాత్రం బయట గొడవలు అయితే ఈరోజు మార్నింగ్ పోస్ట్ కూడా పెట్టాడు ఎవడో. నాగవంశీకి ఇంకా సమ్ డిస్ట్రిబ్యూటర్స్కి ఎవరికి గొడవ అయింది, కొట్టుకోపోయారని. చాలా రచ్చ అయితే జరుగుతుంది, బయటికి రానివ్వట్లేదు. ఫైనల్కి ఫ్రాన్స్ ఇంటికి వచ్చేస్తాం. డీటెయిలింగ్ మాట్లాడదాం, అసలు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్తా. ఇంకొక నెల వెళ్ళిపోదిగాను. సూర్యబ్రో అంటున్నాను. మన సెటప్ ఫోన్ చేసుకోవాలిగా. మన సెటప్ ఆన్ చేస్తాం. ఇంకా మూవీ విషయానికి వచ్చేస్తాను, మూవీ ఎక్స్పీరియన్స్ కోసం. అండ్ ఇంకా కృష్ణ మూవీ రిలీజ్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఒక ముక్కలో సూపర్ ఉంది. నాకైతే చాలా నచ్చింది. అండ్ మెయిన్లీ జనాలు ఎవ్వరు రాలేదు. మహా అయితే ఒక 25 మంది ఉంటారు, తిప్పి కొడతాయి థియేటర్ మొత్తం. బట్ మనకి కావాల్సింది ఎక్స్పీరియన్స్ ఏంటంటే చూసాం బిగ్ స్క్రీన్ మీద, ఎంజాయ్ చేసాం. సాంగ్స్ అన్నీ బాగున్నాయి. అండ్ అలాగే మెయిన్లీ రవితేజ గారు ఆరా అదిరిపోద్ది ఆబ్వియస్లీ. అంటే చాలా బాగా క్యారీ చేస్తాడనమాట. ఎనర్జీ కానీ, ఆ బ్రహ్మానందం గారితో ఉన్న సీన్స్ కానీ, ఆ ఎలివేషన్స్ కానీ, ఫైట్స్ కానీ అన్నీ అదిరిపోతాయి వినాయక్ గారిది. అసలు ఆ మూవీ అంటేనే ఎనర్జీగా ఉంటాయి. ఆయన చెన్నకేశవరెడ్డి కానీ, నాయక్ కానీ ఇవన్నీ బాగుంటాయి సినిమాలన్నీ. సో ఇది కూడా బాగా నచ్చింది నాకు. అంటే చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు టీవీలో చూసి వాయించి పడేసాం. అండ్ ఇప్పుడు ఫైనల్లీ థియేటర్లో మళ్ళీ చూసాం. 2008 తర్వాత 2026లో చూసాం మనం, 2026లో.
సో చాలా ఇయర్స్ తర్వాత బిగ్ స్క్రీన్లో ఎక్స్పీరియన్స్. మనం చిన్నప్పుడు నాకు గుర్తులేదు ఈ సినిమాని థియేటర్లో చూసాను లేదు, బట్ ఇప్పుడైతే ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. త్రిష గారి యాక్టింగ్ కానీ, రవితేజ గారి యాక్టింగ్ కానీ, త్రిష గారు సూపర్ ఉంటుంది చూడడానికి. సో స్టాలిన్ సినిమాలో కానీ ఇందులో కానీ బాగుంటుంది త్రిష గారు, అండ్ అలాగే అతడులో కూడా. అండ్ ఇంకా అంతే అబ్బా, స్టోరీ అది మీ అందరికీ తెలిసే కొత్త సినిమా కాదు ఇది చెప్పడానికి. ఆ సాంగ్స్ కానీ అది చూడండి, మంచి దిల్ మాంగ్ దిల్ మోర్ మోర్ ఆ సాంగ్ ఒకటి కానీ. నెక్స్ట్ ఇంకా మాడల కోసం సాంగ్ ఏంటిది, అప్పడిపోడే సాంగ్ ఉంటుంది, అదరగొట్టు గొట్టు గొట్టు బెదరగొట్టు బిడియానే. సో ఆ సాంగ్ కోసం వెళ్ళాను నేను మెయిన్లీ, అండ్ కృష్ణ సాంగ్ కోసం. అసలు అదిరిపోద్ది సాంగ్. అండ్ ఇంకా అంతే అబ్బా, అన్నీ కవర్ చేస్తాం కాబట్టి. అండ్ ఈరోజు ఈ వ్లాగ్ ఇప్పటిదే ఎండ్ చేసేస్తున్నాము, ఎందుకంటే ఇంకా సమయం వచ్చేసింది, ఇంకా అంతకుమించి లాగకూడదు, తెగకూడదు. సో తెగిపోద్ది, అందుకనే ఇంకా షార్ట్ అండ్ స్వీట్కి వ్లాగ్ ఉంచేస్తాను. అండ్ అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అండ్ అలాగే మూవీ రిలీజెస్ అండ్ అలాగే మూవీ రియాక్షన్స్ అండ్ ట్రైలర్ రియాక్షన్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవినాష్ 2.0. అండ్ అలాగే మర్చిపోయారు, సో రవితేజ గారి ఫ్యాన్స్ ఎవరైనా చూస్తున్నట్టయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అండ్ అలాగే మీ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ బటన్ వాయించబడండి, సో లైక్ బటన్ కూడా. అండ్ ఇంకా అంతే అబ్బా, మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ, సైనింగ్ ఆఫ్, బై బై, టాటా.